ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయింది. శనివారం చేపక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సమిష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్స్ రేస్ నుంచి దాదాపు తప్పుకుందని చెప్పొచ్చు. టోర్నీలో మిగిలిన 5 మ్యాచ్‌లకు 5 గెలిచినా కూడా ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్లు ఓడిపోయింది. మరోవైపు ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే-ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 4 విజయాలు 5 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. సిఎస్కే అండ్ గుజరాత్ ప్లే-ఆఫ్స్ రేసుకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇకపోతే ఈ మ్యాచ్తో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో 50,000 పరుగులు చేసిన తొలి జట్టుగా చరిత్రకెక్కింది. ఐపీఎల్లో 286 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ లీగ్లో 22 మ్యాచ్లు ఆడింది. ముంబై ఇండియన్స్ సాధించిన ఈ 50,000 పరుగుల్లో అత్యధిక వాటా జట్టు మాజీ కెప్టెన్ అయిన రోహిత్ శర్మదే. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున 240 మ్యాచ్లు ఆడి 6,286 పరుగులు చేశాడు. అతని తర్వాత 3,933 పరుగులతో సూర్యకుమార్ యాదవ్, 3,915 పరుగులతో కిరణ్ పోలార్డ్ ఉన్నాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్ తర్వాత ఇంగ్లాండ్కు చెందిన సోమర్సెట్ జట్టు ఉంది. ఆ టీం 303 మ్యాచ్ల్లో 48,244 పరుగులు చేసింది. ఇక ఆర్సీబీ 295 మ్యాచ్ల్లో 47,304 పరుగులతో 3వ స్థానంలో ఉంది. ఇక మ్యాచ్ విజయానంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంది. మేము మొదట బాగానే స్టార్ట్ చేశాం, కానీ మధ్యలో ముంబై ఇండియన్స్ పుంజుకుంది. అయితే మేము మళ్ళీ మ్యాచ్ను మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. మొదట కొన్ని ఓవర్లను తట్టుకొని నిలబడటం, ఆ తర్వాత టాప్ 3 బ్యాటర్లలో ఒకరు చివరి వరకు ఉండటం కీలకమని మేము భావించాం. ఇక అన్సుల్ కంబోజ్ విషయానికి వస్తే అతను చాలా నిలకడగా రాణిస్తున్నాడు. యాక్చువల్గా అతని ఆలోచన తీరు ఒక బ్యాటర్ లాగా ఉంటుంది. నూరు కూడా కొన్ని మార్పులు చేసుకుని బాగా రాణిస్తున్నాడు. టీమ్ కాంబినేషన్లో భాగంగానే అకుల్ విషయంను ఆడించలేదు. 8వ నెంబర్ వరకు బ్యాటింగ్ ఆప్షన్ ఉండాలని, అదనపు బౌలర్ ఉండాలని ఆలోచించాం. ప్రశాంత్ వీర్ అండ్ ఘోష్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్ చేయగలరు. సో అందుకని అకుల్ విషయంను పక్కన పెట్టాం. ఇక మ్యాచ్ ముగిసే వరకు క్రీజ్లో ఉండటం సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు చెబుతున్నట్లుగా నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. ఇకపోతే కార్తిక్ శర్మకు ఈ ఇన్నింగ్స్ మంచి బూస్ట్ లాంటిది. అతను సిక్సర్లు కొట్టగలడు, కానీ అతను బంతులను ఎంచుకుని ఆడిన తీరు బాగుంది. అతను ఇలాగే ఫామ్ కొనసాగిస్తే జట్టుకు ప్లస్ పాయింట్. మేము ఆటను చాలా సింపుల్గా ఉంచుతున్నాం. తప్పులు జరుగుతుంటాయి, కానీ బలంగా తిరిగి రావాలి. ఈ జెర్సీ అభిమానుల కోసం మా సర్వస్వం ఇస్తాం అని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటర్లలో నమన్దీర్ 57 పరుగులు, రికల్టన్ 37 పరుగులు తప్ప మిగతా ఏ బ్యాటర్లు కూడా పెద్దగా రాణించలేకపోయారు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక అనంతరం 160 పరుగుల లక్ష్యాదంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ మంచి స్టార్ట్ ఇచ్చాడు. సంజు శాంసన్ తక్కువ స్కోర్కి అవుట్ అయినా కూడా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును ముందుకు తీసుకెళ్లాడు. 48 బంతులు 67 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. అతనికి తోడుగా యువ బ్యాటర్ అయిన కార్తిక్ శర్మ 40 బంతుల్లో 54 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.